జై శ్రీరామ్. ఇక్కడ మోడీ వచ్చినందుకు మేము అందరూ అక్కడ ఏరియా నుంచి అందరూ కదిలొచ్చాము. ఇప్పుడు ఈసారి కూడా సెంటర్లో కంపల్సరీ మోడీ గారు వస్తారు, రావాలని మేమందరూ గట్టి ప్రయత్నం చేస్తున్నాము. మా సికింద్రాబాద్ పార్లమెంట్ కిషన్ రెడ్డి గారు మేమందరూ కూడా బూత్ వారిగా బస్సు వారిగా అందరు బస్సులలో కలిసి వచ్చాము. ఖచ్చితంగా ఈసారి మోడీ నుంచి రాముడు గుడి గురించి కూడా అందరూ ఓటేస్తారని చాలా నమ్మకంతో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క కార్యకర్తని ప్రతి బస్సు వాళ్ళని పెద్ద మనుషులని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా సార్ వేస్తాం ఓటు, మోడీ సెంటర్లో రావాలని మా యొక్క మనవి. జై శ్రీరామ్. బీజేపీ 400 సీట్లు రావడం కంపల్సరీ ఖాయమన్నా. ఈ మీటింగ్ జనాలను చూస్తే అర్థమైపోతుంది. కిషన్ రెడ్డి అతి భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. ఇక్కడ దాని ప్రత్యర్థి అంటూ లేరు. 4 పార్టీలు మారిన వ్యక్తికి కనీసం డిపాజిట్లు కూడా రావు. టీఆర్ఎస్ గాలనేది అది పూర్తిగా లేదు. సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో కంపల్సరీ 4 లక్షల మెజార్టీతో కిషన్ రెడ్డి గెలవబోతున్నాడు. దేశం మొత్తం మీద 400 సీట్లు పైబడి రాబోతున్నాయి. తెలంగాణలో 12 సీట్లు గెలవబోతున్నాము. ఈ మీటింగ్ చూస్తేనే అర్థమైపోతుంది జనాలందరికీ. 2024 వార్తరిక ఎన్నికల్లో భాగంగా ఈ రోజు మన భాగ్యనగరానికి ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రచార నిమిత్తము ఈ ఎన్నికలలో మన లాల్ బహదూర్ స్టేడియంలో తెలంగాణలో ఉద్దేశించి మాట్లాడికి రావడం జరిగింది. తెలంగాణలో ఎటు చూసినా కూడా నరేంద్ర మోడీ గారి మళ్ళీ ఒకసారి వారే అధికారంలోకి వస్తారు అనే సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆపాల గోపాలం ఇటు ఆదిలాబాద్ నుంచి మొదలుకొని మహబూబ్ నగర్ వరకు కూడా ఏ నియోజకవర్గంలో చూసినా కూడా నరేంద్ర మోడీ గారి పట్ల ఆకర్షితమై గత 10 సంవత్సరాలుగా వారు ఏదైతే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసినో వారన్నిటిని దృష్టి పెట్టుకుని కూడా ప్రతి కుల వర్ణ వర్గ భేదాలు లేకుండా అందరూ కూడా నరేంద్ర మోడీ గారికి ఓటేస్తారని ఒక స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఈ రోజు సికింద్రాబాద్ పార్లమెంట్ నాయకుడైన ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు శ్రీ జి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో బహిరంగ సభ కార్యక్రమం జరుగుతున్నది. దానికి ముఖ్య అతిథిగా మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు వాళ్ళందరినీ కూడా సంబోధించి రావడం జరుగుతుంది. కాబట్టి నేను అందరితో ప్రార్థిస్తున్నా ఈ కార్యక్రమంలో పాల్గొని రాబోయే మే 13న కమలంపుకు ఓటేసి అత్యధిక మెజారిటీతోని నరేంద్ర మోడీ గారి నేతృత్వాన్ని మళ్ళీ ఒకసారి స్వాగతిద్దాం. భారత్ మాతాకి జై.